ఇక్కడ చేసినాం. ప్రతిమ అంటే చెప్తే నాకు తెలియదు ప్రతిమ అని మళ్ళీ కామెంట్ కింద పెట్టారు. ప్రతిమ తెలియని వాళ్ళకి చెప్తాను, తెలిసిన వాళ్ళందరికీ తెలుసాను, తెలియని వాళ్ళకి. ఇప్పుడు మన కరీంనగర్ నుంచి కాకుండా అంటే ఈ రోడ్లో కాకుండా మనకి తీగరోటపల్లె నుంచి రైడ్ తీసుకొని పోతే బెటర్. ఎందుకంటే ఈనంగేలి ట్రాఫిక్ ఉండదు, క్లియర్ ఉండదు. ఇప్పుడు ఆనంగేలి మన ఫ్లైఓవర్ బ్రిడ్జి నడుస్తుంది కాబట్టి ఫ్లైఓవర్ వర్క్ మస్తు ఇబ్బంది అవుతుంది. అంటే మొత్తం గుంతలు పడి వన్ వే నడుస్తుంది, అన్ని వెహికల్స్ ఈనంగేలి వస్తాయి. అంటే ఈనంగేలి వర్క్ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ మంచిర్యాల చౌరస్తా దగ్గర వర్క్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆనంగేలి పోవాలి. మిగతా వాళ్ళందరూ ఈనంగేలి పోతే బెటర్. అంటే ఓన్లీ 2 వీలర్స్ ఎక్కువ ప్రిఫరెన్స్, తర్వాత కార్లు ఆటోలు కూడా పోవచ్చు. మనమైతే ఇప్పుడు ఈనంగేలి వచ్చినాం, ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లియర్గా ఉంటుంది రోడ్డు. మంచి లేకుంటే డిమార్ట్కి వెళ్ళచ్చు, లేకుంటే రేకుర్కి వెళ్ళచ్చు. రైట్ పోతేనేమో రేకుర్కి వస్తుంది, లెఫ్ట్ పోతేనేమో డిమార్ట్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ కట్టి వెళ్ళాం. ఇక్కడికి వచ్చినాం కదా మనం ఈ రూట్లో వెళ్ళినట్టు. మన ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇది రేకుర్తికి వెళ్తుంది, అటు తింటుంది, ఇది రేకుర్తికి వెళ్తుంది. ఇటు లెఫ్ట్ తీసుకుంటే చక్కగా ఇప్పుడు స్ట్రేట్ ఇలాగే ఇదే రోడ్ కొంటే వెళ్తే మన డిమార్ట్ కాడికి వెళ్తాం. అంటే డిమార్ట్ కాడికి వెళ్ళి మన ఎస్ఆర్ఆర్ కాలేజ్ కాడికి వెళ్తాం. అంటే ఇది ఫస్ట్ డిమార్ట్ అన్నట్టు. అంటే ఇంకొకటి అక్కడ మన బైపాస్ అంటే మన డ్యామ్ దగ్గర ఉంటుంది, అక్కడ సెకండ్ డిమార్ట్, అది రీసెంట్గా అయింది. ఇది ఫస్ట్ డిమార్ట్ అన్నట్టు. ఇటు ఇది మెయిన్ సర్కిల్ అన్నట్టు. ఇక్కడ నుంచి రైట్ పోతేనేమో జైత్యాల రోడ్, ఎదురుగా ఉన్నది మన ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతే కరీంనగర్. మా బండికి కాకుండా నెంబర్ ప్లేట్ లేదు. ఫోటో కొడతాడా కొట్టడా, ఇవి రాంగ్ రూట్ అయితే పంపుతాను ఏమో చూడాలి. ఫోటో అయిన దగ్గర కెమెరా లేదు కాబట్టి బచాయించిన పోవాలి. ఇది రియల్ అయిన అంటే ఫస్ట్ గేట్ అన్నట్టు, ఇది మెయిన్ గేటు. ఇందులో నుంచే పోవాలి. ఇది ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి స్టేట్ పోతే మరి రేకుర్తి వస్తుంది. అంటే ఈనంగిల్ కూడా రేకుర్తి వస్తుంది. అదేమో ఆనంగిల్ షార్ట్ కట్ అన్నట్టు. ఈనంగిల్ స్టేట్ పోతే కూడా రేకుర్తి వస్తుంది. జైత్యాల అన్న స్టాండ్ చేసుకోవా. ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి జైత్యాల పోయే రోడ్లో ఇక్కడ ఎం ఫార్మసీ అని ఒక ఆమె పెట్టింది అన్నట్టు. మంచిగా ఉంటుంది ఇక్కడ పానీపూరి, బాగా ఫేమస్. కరీంనగర్ అయితే వచ్చేసినాము. ఇక్కడ మన గీతాభవన్ నుంచి మన వెమ్లవాడ పోయే రూట్లో కొంచెం ముందుకు రాగానే మసీద్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో అపూర్వ కాలేజ్ ఉంటుంది. అపూర్వ కాలేజ్ నుంచి ముందరికి వస్తే ఇక్కడ ఎస్ఆర్ అనే కంప్యూటర్ సెంటర్ ఉంటుంది. మన రిపేర్ అన్నీ ప్రతి ఒక్కటి డెస్క్టాప్, ల్యాప్టాప్, సీసీ కెమెరాలు, చీప్ లెవెల్ సర్వీస్, సాఫ్ట్వేర్ అన్నీ ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తారు. ల్యాప్టాప్, మదర్ బోర్డులు, ల్యాప్టాప్లో సంబంధించిన సామాన్లు, సీసీ అన్నీ దొరుకుతాయి. ల్యాప్టాప్లకు సంబంధించినవి, కంప్యూటర్లకు సంబంధించినవి, రిపేర్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే సారీ లేకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, దానికి ఫోన్ చేసి కనుక్కోరు ఏదైనా. ఓ సీతవార్ ఇప్పుడే మార్కెట్లోకి వచ్చినాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అన్నపూర్ణ కాంప్లెక్స్. ఇక్కడ బండి పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్లోకి పోయి కూరగాయలు కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయ్యి మా ఫ్రెండ్ని ఎక్కించుకుని పోవాలి. ముగ్గురం పోతాం కదా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయి అటు బండి తీసుకపోతే ఏంటంటే దాంట్లో పట్టది, అంటే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఇప్పుడు మార్కెట్లో ఎంటర్ అయ్యాం. అంబుజా కారం 40 రూపాయలు అంటే పొగలు మషూర్ రోడ్ గారు కిలనార 100 కిలనార ఆల్బుకారును యాపిల్స్ తీసుకున్నాం. గ్రీన్ యాపిల్స్ ఎంత ఫ్రూట్స్ ఏరియా. కొనేసినాం ఆల్రెడీ. మన ఏంటి ఫ్రూట్స్ను మనం కూరగాయలు తీసుకున్నాం. బొచ్చుడు కూరగాయలు అయినాయి, బాగానే బ్యాగు లేతలేదు. మొత్తం 1000 రూపాయలు అయినాయి. ఈ ఫ్రూట్స్కును
కాయగూరలకు 1000 రూపాయలు చిల్లరైన. ఓకే, నేను కూడా కొనుడు ఫస్ట్ టైం కాయగూరలు 1000 రూపాయలు పెట్టి. కాదు 1000 రూపాయలు పెట్టి కొన్నాం మొత్తం మీద కాయగూరలు. ఇకపోతే తిట్లే, మా వాళ్ళు 500 ఇచ్చి అన్నీ తెమ్మని అన్నారు. నేను 1000 రూపాయలు పెట్టి ఉన్నాయన్నీ తీసుకొని పోతాను. ఇప్పుడు మా ఫ్రెండ్ గారిని ఎక్కించుకొని ఇంటికి పోతాం. ఇలా బాయ్ పట్టుకో వస్తుంది మంచిగా అతిలా టైం అయితే వాళ్ళ టైంను ఫాలో అవ్వాలి వస్తుంది. 8, 7 లాస్ట్ ఇక్కడ చేసుకుంటారు. 1, 4, 3, 2, 1 గో. ఫస్ట్ పని మనమే.